నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఏంటంటే, మీకు ఒక ప్రశ్న. నేను వచ్చేటప్పుడు మీరు ఓ అని వండారు కదా, అది మీకు వండాలి అనిపించిందా? మీ ప్రిన్సిపల్ టీచర్ చెప్తూ వండిరా? మీకే వండాలనిపించింది. ఎందుకు అనిపించింది? ఎందుకు అభిమానం? ఎందుకు? అరే మైక్ 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 చెప్పు. ఇప్పుడు మీరు మంచి స్టేజ్ లో ఉన్నారు సార్. మీరు చాలా పెద్దోళ్ళు. మా కాలేజీకి వచ్చినందుకు మేము ఎంతో గర్వపడాలి. పెద్దోళ్ళు వయసులో పెద్దోళ్ళు మానవత్వంలో సార్. అందరూ అంటారు జగ్గారెడ్డి సార్ అంటేనే సంగారెడ్డి అని. జూనియర్ కాలేజ్ హాస్టల్ కి సంబంధించి జిల్లా అధికారులకు ఈమె లెటర్ మీద ఇవ్వండి. ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్స్ కి, వాళ్ళందరికీ కూడా నా లెటర్. ఇది సంబంధిత అధికారులతో, ఇది సంబంధిత అధికారులతోటి అఫీషియల్ గా నిర్మల ఓఎస్డి చలపతి 15 రోజులు 20 రోజులు కాదు. ఓకే, మ్యాక్సిమం 20 days. వచ్చే నెల 10వ తారీఖు వరకు, అక్టోబర్ 10వ తారీఖు వరకు నాకు ప్రపోజల్స్ విత్ ఎస్టిమేషన్ విత్ ప్లాన్. మళ్ళీ సంబంధిత అధికారులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ ఒపీనియన్ షేర్ చేసి మళ్ళా భవిష్యత్తులో ఇప్పుడు ఎంతమంది ఉన్నారమ్మా? ఇప్పుడున్న 900 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 900 నేను ఎంతమంది ఏమన్నా 900 అన్నా. ఎండగొడుతున్నాడు నాకు. ఏం కాదు వెంటనే పరీక్ష. అయితే 900 అంతే కదా. అకామిడేషన్ స్కూల్లో అకామిడేషన్ ఉంటే 900 కాక అదనంగా ఎంతమంది స్టూడెంట్స్ పెరిగే అవకాశం ఉన్నది అంటే 900 కాక ఇంకొక 600 మంది ఆడపిల్లలు మీకు సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. ఓకే, నాదొక పాయింట్. సంగారెడ్డి నియోజకవర్గమే కాకుండా మీకు జైరాబాద్, వికారాబాద్, తాండూర్, ఆందోళ్, నారాయణఖేడ్, మెదక్, జహీరాబాద్, వికారాబాద్ వస్తున్నా, పడంచూరు, అంటే దాదాపు 10, 12, 13 నియోజకవర్గాలకు సంబంధించిన ఆడపిల్లలు సంగారెడ్డి హెడ్ క్వార్టర్ సపరేట్ కాలేజ్ ఆడపిల్లలు ఉంది కాబట్టి ఇక్కడికి వస్తున్నారు. గుడ్ గుడ్. కాబట్టి చలపతి, ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు అన్నట్టు ఇప్పుడున్న 900కు కాకు 900 పిల్లలకి రూమ్లు లేవు. కొందరికైతే ల్యాబ్లలో కూర్చోబెట్టి మరీ చెప్పిస్తున్నారు. ఇప్పుడైతే రూమ్స్ లేకపోతే సరిపోకపోతే చెట్ల కింద కూడా కూర్చొని చదువుకుంటున్నాం సార్. అంటే లేవు కాబట్టి ఇంకొంచెం మా ప్రిన్సిపాల్ లేదు కదా, దానికి ఇది ఉపయోగపడుతుందా? షెడ్ ఇప్పుడు పనికి వస్తుంది. షెడ్ల కింద కూర్చున్నప్పుడు షెడ్ కింద కూర్చుంటుంది. కూర్చొని చదువుకుంటాం సార్. ఇక్కడ ఇంకోటి చెప్పండి, ఇంకోటి రూమ్స్ సార్. చెప్పు, ఇది అడుగుతున్నా చెప్పు. రూమ్స్ సార్ మా ప్రిన్సిపల్ మేడం కోరుకున్నట్టు కొంచెం పైన ఇంకా అడిషనల్ గా కావాలి. ఓకే, ఏం మేడం ఇప్పుడైతే ఓకే అని తర్వాత మనం మాట్లాడదాం. ఇక్కడ ఇచ్చేసి నువ్వు పోయి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర, శ్రీధర్ బాబు దగ్గర, దామోదర్ గారి దగ్గర కూర్చొని వాళ్ళు ఏం అడుగుతున్నారంటే దీని మీద ఇంకొక అడిషనల్ రూమ్స్ కావాలని అడుగుతున్నారు. ల్యాబ్స్ కానీ, హాల్ కానీ, వగేరా వగేరా వగేరా, క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కావాలని అడుగుతున్నారు. దానికి సంబంధించి మీ ఓఈజీ ఉన్నాడా? చలపతి, రఘు, నువ్వు ఇది
ఇది కూడా ఎస్టిమేషన్ చెప్పింది మేడం చెప్తుంది చెప్తాను. ఓకే ఎంత ఉంటుంది హాస్టల్ పెడతా అంటే 350-400 మంది హాస్టల్లో ఉండి చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారు. అచ్చా హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకున్న చేతులు ఎత్తుండే ఒకసారి. ఈ ప్రాంగణంలో కావాలి ఇక్కడేనే గర్ల్స్ జూనియర్ హాస్టల్ అదే మీరు అడిగేది సపరేట్ కావాలి. ఒక చలపతి ఇది తప్పకుండా కన్సల్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి చెప్పి ఒక 500 మంది అకామిడేషన్ ఉండేటువంటి బిల్డింగ్ అన్ని సదుపాయాలతోటి ఒక హాస్టల్ ఏర్పాటుకు సంబంధించి మేడం లెటర్ మీద సంబంధిత అధికారులకు ఇక్కడ ఇప్పుడు మీకు సూచన చేస్తున్నా, జిల్లా లెవెల్లో అధికారులకు అఫీషియల్గా నిర్మల లెటర్ పెట్టండి. ముఖ్యమంత్రి గారికి, మినిస్టర్లకు, ఇంకా రాష్ట్రంలో ఏ అధికారులకైనా నా లెటర్ మీద పెట్టండి. ఇది క్లియర్. మీకు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఏ అధికారులకు నా లెటర్ ద్వారా ఎలాంటి కమ్యూనికేషన్ పోవద్దు. ఇది మీకు సూచన చేస్తున్నా. జిల్లా యంత్రాంగానికి, సంగారెడ్డి జిల్లా ఎనీ అధికారికి నా లెటర్ ద్వారా ఒక్క రిప్రజెంటేషన్ కూడా పోవద్దు. టీజీఐఏసీ చైర్మన్ నిర్మల పేరు మీదనే జిల్లా ఎంటైర్ అధికారులకు ఆమె లెటర్ ద్వారానే రిప్రజెంటేషన్ కానీ, రికమెండ్లు కానీ, వగేరా వగేరా ఈ కేంద్రం కానీ అక్కడి నుంచి పోవాలి. ఇది చలపతి అండ్ రఘు. ఓకే, నంబర్ 1. ఇక్కడ వాళ్ళ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అండ్ లైబ్రరీ అండ్ స్పోర్ట్స్ అండ్ క్యాంటీన్ అండ్ డైనింగ్ కూడా 2000 మంది ఒకటేసారి కూర్చొని తినే అంత డైనింగ్, అదే డైనింగ్ ఆడిటోరియం. ఈ రకమైన ఎస్టిమేషన్ చేయండి. ఓకే, వాష్రూమ్స్ ఆ 2000 మంది తగ్గట్టు వాష్రూమ్స్, బాత్రూమ్స్ వగేరా వగేరా వగేరా, స్టాఫ్కి సంబంధించిన బాత్రూమ్స్ సపరేట్. ఇట్లా నేను చెప్పిన అన్నీ కూడా ఏది మర్చిపోకుండా రాసుకుంటున్నారు కదంతా. రాసుకోతే రికార్డు తీసుకోండి, వాళ్ళ దగ్గర తీసుకొని అన్నీ రాసుకొని చలపతి రఘు కూర్చొని మీరు ఈ పని చేసి నాకు అక్టోబర్ 10వ తారీఖు వరకు అన్నీ కూడా రెడీ చేయండి. దాని తర్వాత సంగారెడ్డికి ఒకరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది. వేరే కార్యక్రమాలు ఉన్నాయి. ఎస్, ఆ రోజు ఆడపిల్లల మహిళా జూనియర్ కాలేజ్, ఆడపిల్లల సపరేట్ మహిళా డిగ్రీ కాలేజ్, మీకు అదనంగా గదులు, ఇక్కడ హాస్టల్, అక్కడ హాస్టల్. ఈ ఎన్ని నిధులు అయితే చూసుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కొంత, ఇంకెవరితోటో కొంత ఈ రకంగా తెచ్చి మనము ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేద్దాం. మొదలు శాంక్షన్లు, తర్వాత శంకుస్థాపనలు, తర్వాత ఇనాగ్రేషన్, ఇవన్నీ టార్గెట్ పెట్టుకొని పనిచేద్దాం. మనం జగ్గారెడ్డిగా ఇది ఒక మాట అన్నాడు అంటే ఆ మాట ఈ 2 ఏళ్ళలో అయిపోవాలి. ఇది చెప్తున్న సంగతి ఈరోజు. కాబట్టి మీరైతే ఇప్పుడున్న వాళ్ళకి ఈ షెడ్ అయిపోతుంది. మీకు ఎన్ని నెలలు పడుతుంది? ఇది మ్యాక్సిమం 6 months, 6 నెలలు ఇది అయిపోతుంది మీకు ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా. ఓకే, చెప్పేదాన్ని కూడా 6 నెలల్లో కొన్ని శాంక్షన్లు, కొంత టెండర్లు, కొంత శంకుస్థాపనలు పనులు అయ్యేటట్టుగా కూడా ఉంటాయి. ఓకే, మీరు ఇక్కడ చదివిన తర్వాత మీరు మళ్ళీ పోయేది పక్కకి, ఏది మహిళా డిగ్రీ కాలేజ్కి పోతారు, అంతే కదా. ఇక్కడ పూర్తి కాగానే అక్కడికి పోతారు. తెలుగు మీడియం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, ఉర్దూ మీడియం కానీ, ఇటు నుంచి అటు పోతారు. మీరు అటు పోయే అంత లోపల ఎంత వీలైతే అంత ప్రణాళికలు, శాంక్షన్లు, శంకుస్థాపనలు, కొంత పనులు ప్రారంభం, ఇవన్నీ కూడా జరుగుతాయి. దీని మీద జగ్గారెడ్డి ఈమె అందరం పనిచేస్తాం. పెండింగ్ ఏముందో ఇప్పుడు ప్రిన్సిపల్ గారు
ఈడ ఆడ రెండు గదిలో ఆడున్నది ఈడ ఇది లేదు ఆడున్నది. ఈమె ఏం చదివిందో తెలుసా? ఏం చదివింది? బైపీసీ. అట్లనా? ఈమె బైపీసీ. ఏనాడు చెప్తా, కథ చెప్తా. ఈమె బైపీసీ అంటే ఇంకో కథ చెప్తాను. ఈమె బైపీసీ ఈమె. ఓకే, అయితే ఇంటర్మీడియట్ అయిపోయింది, బైపీసీ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చదివింది ఈమె? బైపీసీ తర్వాత బిఎస్సీ చదవాలి, తర్వాత బీకామ్. ఈమె బైపీసీలో మార్కులు తక్కువ వచ్చినాయి, అంతేనా? చేయించిన మరి తర్వాత బీకామ్. అచ్చా, నువ్వు అదే సరే. మళ్ళీ తర్వాత నువ్వు బైపీసీలోకి పోయినావు, తర్వాత బిఎస్సీ బీజెడ్సీ చదివినావు, బీకామ్ 2 డిగ్రీలు చదివినావు. నువ్వు బీకామ్ చదివినావు అంటే ఇదో 3 ఏళ్ళు. ఎందుకు చదివినావు 2 డిగ్రీలు? అచ్చా, ట్రైనింగ్. ఓకే, తర్వాత ఏం చేసినావు? లేదు, బిఎస్సీ నర్సింగ్ చదివినావు, బిఎస్సీ నర్సింగ్. ఇప్పుడు ఈమె లీడర్ అయిపోయింది. ఇప్పుడు ఈమె గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసింది. బిఎస్సీ నర్సింగ్గా నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేసింది. నేను జాబు వద్దని చెప్పాను, నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నా, నువ్వు జాబ్ ఎందుకు అని చెప్పిన. చెప్తే అప్పుడు మా ఊర్లో వీరారెడ్డి సాబ్ అని, వీరారెడ్డి గారు, పి వీరారెడ్డి గారు సీనియర్ అడ్వకేట్ అంటే మీకు తెలియదు. ఆయన పి రామచంద్రారెడ్డి సాబు, రామరెడ్డి సాబు, విష్ణువర్ధన్ రెడ్డి సాబు, డి సత్యనారాయణ సాబు సోపుతోళ్ళు అనమాట. ఆయన వయసు ఇప్పుడు దగ్గర దగ్గర 80 సంవత్సరాలు ఉంటుంది, 85. ఆయన వీరారెడ్డి సాబు ఈమెనేమో జాబ్ చేస్తారు. ఈమె జాబ్ ఎందుకు చేస్తారని చెప్పి అది తెలుసా మీకు? తెలియదా? అన్నీ తెలుసు అన్నారు. ఎందుకు జాబ్ చేస్తాను అంటే, నువ్వు సంపాదించవు, పైసలు ఇంటికి రావు, నేను జాబ్ చేసుకుని ఇల్లు చూసుకుంటా అని ఈమె డిసైడ్ అయ్యింది. అర్థమైందా? అయినా నేను ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అప్పుడు పి వీరారెడ్డి సాబ్, ఇంకెవరు వచ్చారు, మాణిక్యరావు, కొలిపాక మాణిక్యరావు, ఇప్పుడు పెద్ద మనిషి పి వీరారెడ్డి సాబ్, మల్లెపల్లి వీరారెడ్డి సాబ్ పట్టారు. ఆయన కొలిపాక మాణిక్యరావు, ఇంకా వీళ్ళిద్దరు వచ్చి నాకు చెప్పారు, జగరెడ్డి నువ్వు ఎట్లా ఏమైనా సంపాదించినా నువ్వు బయటగా ఖర్చు పెడతావు, నీకు 2 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలన్నా ఇళ్ళన్నా చూసుకోవాలంటే ఆమె డ్యూటీ ఎక్కాల్సిందే, నీ మీద ఆమె నమ్మినా మేము నేను నమ్మలేము, నిన్ను ఆమె డ్యూటీ ఎక్కి అని నన్ను సంజాయించి మేము డ్యూటీ ఎక్కించింది. అందుకే ఈమె గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ చేసింది. సరేనా? కానీ ఇంకోటి కూడా, మీరు కూడా చదివిన దానికి స్వార్థకత ఉండాలంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. అందుకే నాకు నో డౌట్ ఆడపిల్లలు చదువుట్లా ఏం బ్యాక్వర్డ్, నో డౌట్. అర్థమైందా? ఓకే, ఇక